జూన్ 7 దేవుని వాక్య ధ్యానం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము నూతన దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నూతనమైన మరొక పునరుత్థాన దినం మన జీవితాలకు ఆశీర్వాదకరం. నిజమే, మనము నిరంతరము దేవుణ్ణి ఆరాధించే వారంగా, ఆయనను కొనియాడే వారంగా, మన ద్వారా ఆయన మహిమపరచబడాలి అనే ఆలోచన ద్వారా మానవుడు సృష్టింపబడ్డాడు అనే విషయాన్ని స్మరిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని గమనిద్దాం. ఘనపరచటం. ప్రభు అంటున్నాడు, ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో అట్టి వారిని ఆయన ఘనపరుస్తాడు అని చెప్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆశీర్వాదము ఆజ్ఞతో కూడినదిగా ఉన్నట్లు చూస్తాం. ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో, ఘనపరచటము అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుణ్ణి ఘనపరచటం అని అంటే దేవాలయములో ఆయనను గొప్పగా ప్రార్థనాపూర్వకంగా లేదా ఆరాధనలో గొప్ప గొప్ప మంచి పదాలు వాడడము అని అనుకుంటాం. అది ఘనపరచటము అని అనిపించుకోదండి. ప్రభు వాక్యం చెప్తుంది ఆయనను హానర్ చేయడం. ఫర్ దెమ్ దట్ హానర్ మీ ఐ విల్ హానర్ అనే మాటను ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి హానర్ చేయడము. హానర్ చేయడం అంటే మనము మన క్రియల ద్వారా ఆయన గౌరవాన్ని పెంచేవారంగా మనం ఉండాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన ఘనపరచబడాలి. మన జీవన శైలి ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. అది నిజమైనటువంటి ఘనపరచటం. ప్రియులారా, మనం మరి దేవుణ్ణి ఘనపరచటంలో ఏమాత్రమైన అలసత్వము మన చూపుతున్నామా? ఏ విధంగా ప్రభు నామము ఘనపరచబడుతుంది? మరి మీరు ఆయనను ఘనపరిచే విషయంలో ఏ రీతిగా మీ జీవితాలను మిమ్మల్ని మీరు కట్టుకోవడం అనేది చేస్తున్నారు? దేవుణ్ణి ఘనపరిచేవారు ఖచ్చితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ప్రభు ఘనత కొరకు ఆయన మహిమపరచబడాలనే ఉద్దేశముతోనే తమ జీవితాన్ని కట్టుకోవడం మనం గమనిస్తాం. ఈరోజు మరి దేవునికే ఘనత, ఆయననే ఘనపరిచేవారంగా కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అంటున్నాడు కీర్తనకారుడు 69వ కీర్తన 30వ చరణమందు. మరి ఆయనను ఘనపరిచేవారంగా, ఆయనను ఘనపరచటంలో కీలకమైన పాత్ర మన క్రియలు పోషించుచున్నావే అని ఎరిగి మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని మన జీవన విధానములో ప్రభునామము ఘనపరచబడాలి. ఆ విధంగా ఉండడం ద్వారా ప్రభుకే ఘనత కలగడం వలన నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. అప్పుడు నీవు ఘనపరచబడతావు. ఆయనను ఘనపరచు వారిని దేవుడు ఘనపరచును. అట్టి ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. ప్రత్యేకంగా నాయన మిమ్మలను మా క్రియల ద్వారా ఘనపరిచే ఆ గొప్ప లక్షణం మాలో దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు మరీ విశేషంగా నాయన వారు తలపెట్టే కార్యాలన్నిటిలో నీ నామము మహిమపరచబడినట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి అయ్యా. అయ్యా, వారి జీవితాల్లో తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహాయం దయచేయండి. ఆరాధన జరుగు ప్రతి స్థలమందు మీరు తోడుగా ఉండండి. క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.